సో, ముందుగా మార్కెట్ మిత్రులందరికీ కూడా నమస్తే అండి. అసలు ఈరోజు నాకు ఒక విషయం అర్థం కావట్లేదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీడియో డిస్క్లైమర్, ఎందుకంటే ఈరోజు నేను గ్రాఫ్ చూపిస్తాను. ఆహ్, నిఫ్టీ ఏమనుకుంటో నాకు అర్థం కావట్లేదండి. అంటే అసలు అందరూ లాసుల్లో అవ్వాలనుకుంటుందా ఏంటి? అసలు చాలా మ్యానిప్యులేషన్స్ ఎక్కువున్నాయన్నమాట ఈరోజు. ఈరోజు ఐ డోంట్ నో మరి ఎంతమంది ఈరోజు ప్రాఫిట్స్‌లో ఉన్నారు ఏంటి నాకు తెలీదు కానీ, మార్నింగ్ సెషన్ అంతా కూడా చాలా విచిత్రంగా బిహేవ్ చేసింది నిఫ్టీ. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను స్ట్రీమ్స్‌లో దీంట్లోకెళ్తాను. సో, నిఫ్టీ ఎందుకు అంటున్నానంటే, ఇది నేను 5 మినిట్స్ క్యాండిల్‌లో నిఫ్టీ పెట్టానండి. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది కేవలం ఎడ్యుకేషన్ పర్పస్ కోసం మాత్రమే నేను ఈ వీడియో ఏదంటిది చేస్తున్నానండి. అంతేగాని ఎటువంటి బై అండ్ సెల్ రికమెండేషన్ గురించి కాదు. గుర్తుంచుకోండి, మార్కెట్‌లో ట్రేడింగ్ అండ్ ఇన్వెస్ట్‌మెంట్ అనేది ఎంతో రిస్క్‌తో కూడుకున్న విషయం అన్నమాట. సరైన అవగాహన లేకుండా మీరు ట్రేడింగ్ చేస్తే ఇట్స్ మై కేస్ టు లూజ్ యువర్ మనీ. సో, డిస్క్లైమర్. సో, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిఫ్టీ చూసుకున్నట్లయితే నేను ఈరోజు ఎందుకు ఫెయిల్ అయ్యాను అంటే, ఒక ట్రేడ్ తీసుకున్నానండి. అది చెప్తాను. కానీ ముందు ట్రేడ్ గురించి కానీ నిఫ్టీలో తీసుకునేటప్పుడు ఎందుకు నేను ఈరోజు తీసుకోలేదంటే, ఇదో 5 మినిట్స్ క్యాండిల్ అండి ఇది. 5 మినిట్స్ క్యాండిల్, ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఇది. ఓకే. ఫస్ట్ 5 మినిట్స్ క్యాండిల్ ఇక్కడ నేను వేసుకున్నాను. అంటే ఇది హై వేసుకున్నాను. సో, దీన్ని బ్రేక్ చేస్తే ట్రేడ్ తీసుకుందాం అనిపించింది. బ్రేక్ చేయలేదు. ఫస్ట్ సెకండ్ క్యాండిల్ బ్రేక్ చేయలేదు. కానీ థర్డ్ క్యాండిల్ బ్రేక్ చేసింది. అది కూడా పవర్ఫుల్ బ్రేక్ అనమాట. ఓకేనా. సో, ఇక్కడ ఎంట్రీ తీసుకుందాం అనిపించింది. సో, కన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేశాను. పైకి వచ్చింది. ఇక్కడ మళ్ళీ నేను ఇది ఇక్కడ అనుకున్నాను అనమాట. ఇక్కడికి వస్తే గ్యారంటీ ఇదే ఏరియా. ఈ ఏరియాకి వస్తే తీసుకుందాం అనుకున్నాను అనమాట ఈ ఏరియాలోకి. బట్ ఇక్కడ ఇదనమాట. ఈ ఏరియాకి వచ్చింది ఎగ్జాక్ట్లీ. ఓకేనా. తీసుకుందాం అనుకున్నాను. బట్ ఈ క్యాండిల్ బ్రేక్ చేసుకుని విక్ ఇచ్చిందనమాట. సో, విక్ ఇవ్వడంతో ఓకే, ఇంకో క్యాండిల్ కన్ఫర్మేషన్ చూద్దాం, ఇక్కడ నుంచి రిట్రేస్ అవుతుందా, ఈ క్యాండిల్ అప్లో తీసుకుందాం అనుకున్నాం, కానీ కిందకి పడతా వెళ్ళిపోయింది. అంటే ఎఫ్ఈజీ ఏదైతే ఉందో ఆ స్ట్రాటజీ అసలు వర్కౌట్ అవ్వదన్నమాట. సో, ఫెయిర్ వాల్యూ గ్యాప్ కావచ్చు, అసలు ఏ స్ట్రాటజీ అసలు అర్థం అవ్వలేదు. పైకి వెళ్ళడం ఎందుకు వెళ్ళింది, మనకి కిందకి వెళ్ళడం పడిపోయింది. సో, అసలు షేర్స్లో సంథింగ్ ఏదో మ్యానిపులేషన్ జరిగింది. అందుకనే ఇక్కడ నుంచి మళ్ళీ రిజెక్షన్ గురైంది. 26,000 నుంచి మళ్ళీ రిజెక్షన్ గురైంది అనమాట. పోనీ కిందకి వెళ్తుందంటే వన్ డైరెక్షన్లో మళ్ళీ అలా రాలేదు, మళ్ళీ యూటర్న్ తీసుకుంది, ఇక్కడ నుంచి మళ్ళీ పైకి వెళ్ళిపోయింది. సో, ఈరోజు ఎవరైతే ట్రేడ్ తీసుకుని ఉంటారో, పైకి వెళ్తుంది అనుకున్న వాళ్ళు లాస్ అయిపోయారు. పోనీ కిందకి వెళ్తుంది అనుకున్న వాళ్ళు ఇక్కడ లాస్ అయిపోయి ఉంటారు. సో, ఏ విధంగా మ్యాక్సిమం మార్కెట్ చాలామంది ఈరోజు షాప్ లాస్లు కొట్టుంటుందండి మార్నింగ్ సెషన్లో అయితే. సో, అందుకని నేను జస్ట్ అవాయిడ్ చేశానండి ఈరోజు. సో, నేను చేసుకున్న ట్రేడ్ వచ్చేటప్పటికి హుండాల్కో అనమాట. సో, అప్పటికప్పుడు 10:30, 40 తర్వాత నుంచి నేను ఇంకా నాకు నచ్చలేదనమాట ఏ నిఫ్టీలు ట్రేడ్ చేయడం. సో, హుండాల్కోని బాగా అనలైజ్ చేసినప్పుడు నాకు ఇక్కడ రిజెక్షన్ లెవెల్ 800. హుండాల్కో ఒక్క షేర్ వాల్యూ వచ్చేటప్పటికి 840 అండి నేను తీసుకునే టైంకి. ఓకేనా. సో, నేను 100 షేర్లు బై చేశాను అనమాట. అంటే 800 క్యాలిక్యులేటర్ చూడండి బాబు, 840 ఇంటూ 100, 84,000 రూపీస్. 84,000 ఇన్వెస్ట్మెంట్ చేసి నేను ఇన్వెస్ట్మెంట్ నాకు 5x లెవరేజ్ వస్తుంది. అంటే నాకు ఆల్మోస్ట్ 10,000కి వచ్చేసింది అనమాట 100 షేర్లు. సో, ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా ఎగ్జాక్ట్లీ ఈ గ్రీన్ క్యాండిల్ కదా, ఎక్కడ ఎంట్రీ తీసుకున్న వెంటనే పడిపోయింది. ఇక్కడ కొంత కన్సోలేట్ అయింది. సో, ఇక్కడ నుంచి ఆల్రెడీ ఇక్కడ నుంచి కన్సోలేట్ అవుతూనే ఉంది. సో, గ్యారంటీ మొమెంటం కోసం చూస్తుంది. సో, మొమెంటం వచ్చిందనమాట. ఎగ్జాక్ట్లీ 11:30కి మొమెంటం వచ్చిందనమాట. సో, నేను యాక్చువల్గా 841 దగ్గర తీసుకున్నాను కాబట్టి 100 షేర్లు. నేను ఇక్కడ 845 దగ్గర ఏంటిది ప్రాఫిట్ బుకింగ్ చేశాను అనమాట ఎగ్జాక్ట్లీ. సో, వచ్చిరాని ప్రాఫిట్ బుక్ చేశాను. ఎగ్జిట్ అయిపోయింది. ప్రజెంట్ కొంచెం ఇక్కడ కూడా కన్సల్టేట్ అవుతుంది. ఐ డోంట్ నో ఇంకా తర్వాత ఎక్కడ వరకు వెళ్తుంది అని తెలియదు. 340 రూపీస్ ప్రాఫిట్ అనమాట ఈరోజు డే మార్నింగ్ సెషన్స్లో అయితే. ఇంక ఈవినింగ్ సెషన్ ఎంసీఎక్స్ కానీ, గోల్డ్ కానీ, కమోడిటీ కానీ, సిల్వర్ కానీ, న్యాచురల్ గ్యాస్ కానీ, కాపర్, జింక్ ఇవన్నీ కూడా అబ్జర్వేషన్లో పెడుతున్నాను, చూస్తున్నాను ఎంసీఎక్స్లో ఎక్కడైనా ఛాన్స్ ఉంటుందా. బట్ కానీ అయితే అదనమాట. అండ్ ప్రజెంట్ ఒక క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్ కూడా చేస్తున్నాను. అది కూడా బాగానే వెళ్తుంది. అది కూడా ప్రాఫిట్లో వెళ్తుంది. ఇక్కడ చూసుకుంటే 900 టన్నులు చూపిస్తుంది.
సో 500 ప్లస్ వెళ్తుంది అనమాట. బట్ నేను అది డిస్క్లోజ్ చేయదలుచుకోవట్లేదు, ఎందుకంటే అది క్యారీ ఫార్వర్డ్ ట్రేడ్. సో అది చూసి మీరు ఇన్ఫ్లుయెన్స్కి గురవుతారు కాబట్టి దాన్ని డిస్క్లోజ్ చేయట్లేదు. ఇదైతే క్లోజ్ ఎండెడ్ షేర్ కాబట్టి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. బట్ జరిగిన కథ అయితే అదనమాట. సో ఎవరైనా ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ కింద డిస్క్రిప్షన్ ఉన్న వాట్సాప్ గ్రూప్ ఫాలో అవ్వాలనుకుంటే ఫాలో అవ్వచ్చు. అక్కడ మనం మరింత ఎక్కువ క్లుప్తంగా డిస్కస్ చేసుకుంటూ ఉంటాం. ఓకే, సో మళ్ళీ చెప్తున్నాను, మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ అండ్ ట్రేడింగ్ అనేది ఎంతో రిస్క్తో కూడుకున్న విషయం అనమాట. సో దయచేసి ట్రేడింగ్ చేసే ముందు మీ యొక్క సలహాదారుని కానీ లేదా మీ యొక్క ఓన్ అనాలిసిస్తో ట్రేడింగ్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఇన్వెస్ట్మెంట్ కానీ ట్రేడింగ్ కానీ మీ యొక్క ఓన్ అనాలిసిస్తో ట్రేడింగ్ చేయవలసిందిగా కోరుచున్నాను. ఓకేనా? దట్స్ ఇట్ గైస్. ఉంటాను మరి. టేక్ కేర్ గైస్. బాయ్.